హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్ నెత్తి మీద ఇన్ని పనులేసుకొని తిరుగుతున్నాననమాట ప్రెజెంటు. సో, ఆ సిట్యుయేషన్స్‌లో నేను ఇల్లుని కొంచెం నెగ్లెక్ట్ అయితే చేశాను. పాపం మనీ ప్లాంట్ చనిపోయింది. ఎక్కడ వస్తువులు అక్కడ. ఈవెన్ కిడ్స్ కూడా మోస్ట్‌లీ మా అత్తయ్య గారి దగ్గర ఉంటున్నారనమాట. సో, వాళ్ళు కూడా టాయ్స్ ఏంటి, బుక్స్ ఏంటి ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. అంతా ఎలా ఉందంటే ఫుల్ మెస్సీగా ఉంది. నాకే బ్రీత్ తీసుకోవడానికి కష్టంగా అనిపించి, సో లేదు లెట్స్ స్టార్ట్ అని చెప్పి కొంచెం టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీస్ బాటిల్స్ ఎవరైనా పిల్లల కోసం మంచి బాటిల్స్ వెతుకుతున్నారు అంటే థర్మో ఫ్లాస్క్ చాలా బావుంటాయి. క్వాలిటీ కూడా బావుంటుంది. అండ్ నేనైతే పర్టిక్యులర్‌గా ఈ బాటిల్స్‌ని యూఎస్ నుంచి తెప్పించుకుంటున్నానండి. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరొచ్చినా కానీ మీకేం కావాలి అనంగానే చాక్లెట్స్ కావాలి, గిఫ్ట్స్ కావాలి. నో నాకేమొద్దు. నాకు మాత్రం వాటర్ బాటిల్స్ తీసుకురండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఓన్లీ బాటిల్స్ తెప్పించుకొని స్టోర్ పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తే ఈ డ్రాస్ అన్నీ ఒకప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను చేయించుకున్న కాన్సెప్ట్ ప్రకారం టాయ్స్ పెట్టడానికి. వాళ్ళకి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇలా తీయొచ్చు, అలా సర్దేసుకోవచ్చు అని. బట్ అది ఇంత మెస్సీగా అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇప్పుడు మా ఇంట్లో అంత చిన్న పిల్లలు ఎవరు లేరు. నందుకు కూడా 5 ఇయర్స్ వచ్చాయి కాబట్టి లెట్స్ చేంజ్. వాళ్ళకేంటంటే అదొక అలవాటయిపోయిందనమాట. ఓకే. తీసి ఇక్కడ పెట్టేయొచ్చు. చూసారా? లాస్ట్ టీవీ యూనిట్ పైన బాల్స్ కానీ ఎవ్రీథింగ్ పెట్టేసాడు. సో, వాడికి కూడా కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుందని చెప్పి ఉంచేదాన్ని. బట్ అది కొంచెం ఎక్కువైపోయిందనమాట. మరీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనిపించి ఓకే. చేసే పనిలో అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ తీసుకురావడం వల్ల మన బుర్ర కూడా షార్ప్‌గా ఉంటుందంట. ఈ మధ్య కొంచెం మా ఆయన చెప్పాడు. రోజు చేసే పని కాకుండా రోజులో ఏదైనా ఒక కొత్త పని చేయడం వల్ల మన బుర్ర ఇంకెక్కువ పని చేస్తదంట. సో, వాళ్ళకి కూడా ఉన్న షెడ్యూల్‌లో నుంచి కొంచెం కొత్తగా అలవాటు చేద్దామని చెప్పి టాయ్స్ అన్నిటిని కూడా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి షిఫ్ట్ చేస్తున్నా. సో, ఇఫ్ యూ వాంట్ టు ప్లే తెచ్చుకొని ఆడుకో. ఎక్కడైనా ఆడుకో ఇంట్లో రిస్ట్రిక్షన్ ఏం లేదు. బట్ ఎక్కడైతే తీసావో ప్రాపర్‌గా అక్కడే పెట్టు. హాల్‌లో మాత్రం లేదు అనే రూల్ అయితే పెట్టేసాను. సో, ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా! అని చెప్పి డీప్ క్లీనింగ్‌కయితే కూర్చున్నాను. ఈ డ్రావర్స్ తీయడం అండ్ లోపలంతా క్లీన్ చేశాను. చాలా మందికి ఇది ఎలా తీయాలో, ఎలా పెట్టాలో తెలీదు. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. అప్పుడే షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను. లేకపోతే అనవసరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. సో, డస్ట్ అయితే ఫుల్‌గా అక్యుములేట్ అయిపోయింది. అప్పుడప్పుడు డ్రావర్స్ తీసి కూడా క్లీన్ చేయండి. నా దగ్గర వాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది. బట్ ఈరోజైతే బట్ట పెట్టి తుడిచేద్దామని చెప్పి నీట్‌గా అయితే క్లీన్ చేస్తున్నాను. అంటే లోపల బూజులు అదేదైతే స్టీలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా ప్రాపర్‌గా క్లీన్ చేస్తున్నాను. ఇట్ టుక్ మీ 3 అవర్స్ తెలుసా? ఆల్‌మోస్ట్ 3-3 ½ అవర్స్ ఓన్లీ హాల్ వరకు క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ సరిపోయింది. ఆర్గనైజింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదండి. బట్ 3-3 ½ అవర్స్ పట్టిందనమాట. అంత డీప్ క్లీనింగ్ చేయాల్సొచ్చింది. సో, ప్రతి ఒక్క డ్రావర్ తీసి మొత్తం బయటికి తీసి వాటిని క్లీన్ చేసి అండ్ దెన్ ఆర్గనైజ్ చేశాననమాట. సో, ఇలా అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకొక 2-3 మంత్స్ 2-3 ఏం కాదు 6 మంత్స్ వరకు మళ్ళీ వాటిని తీసి మనమేం క్లీన్ చేయాల్సినంత పనుండదు. సో, పెట్టడం గూడా చాలా ఈజీ అండి. సో, ఓ చిన్న ట్రిక్ ఉంటుంది. సో, ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. దెన్ నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను. ఓకేనా? అలా రిమైనింగ్ 2 డ్రావర్స్ కూడా దాన్ని ఫిట్ చేసేసి ఆ తర్వాత అయితే ఆర్గనైజ్ చేశాను. సో, వన్ బై వన్ ఫస్ట్ దీంట్లోను టాయ్స్ తీశాను. అవన్నీ కృతికిచ్చాననమాట. సో, సర్దేసేయండి. మీకేవైతే కావాలో అవి ఉంచుకొని మిగతా అన్నీ కూడా లోపల పెట్టమని. బట్ పిల్లలు పిల్లలే గదా! దాంట్లో ఇచ్చిన వాటిని కొత్తగా మళ్ళీ వాటినేదో కొత్తగా చూస్తున్నట్టు వాటిలో ఏమున్నాయా అని అడుగుంటున్నారు. బట్ ఫైనల్‌గా అయితే సర్దేశారు. కొన్ని వైర్లు మా వారికి కొంచెం వైర్స్ పిచ్చి ఎక్కువుంటుందనమాట. ఆ కేబుల్ అంటారు, ఈ వైర్ ఉంటారు. అవి అన్ని చోట్ల ఉంటే ఒక దగ్గర పెట్టి ఒక ప్లేస్‌లో అయితే నేను పెడుతున్నాను. ఫ్యూచర్‌లో అవి గూడా చూపిస్తా. అసలు ఆ వైర్స్ ఏమంటారో గూడా తెలీదనమాట నాకు. అన్నుంటాయి. ఆ తర్వాత ఫస్ట్ ఆ సెక్షన్ అయిపోయింది. సో, హాల్ అంతా కొంచెం నాకు ఖాళీ అయిపోయింది. అన్నీ ఒకేసారి ఏస్తే క్లమ్జీ అయిపోతుంది గదా! అందుకని చెప్పి ఒక్కొక్క సెక్షన్‌గా పెట్టుకున్నా. డ్రావర్స్ అయిపోయినాయి. అండ్ దెన్ ఈ టాల్ యూనిట్ పైన ఒకసారి సర్దేశాను. కిందేంటంటే నందు ఎప్పుడైనా స్టోరీ బుక్స్ చదువుకున్నా, కాపీ రైటింగ్స్ రాసుకున్నా, హోంవర్క్ చేసినా, డ్రాయింగ్ చేసినా సో, ఎక్కడ ఒక చోట పెట్టరా అంటే వాడు అక్కడ పెడతాడనమాట. సో, ఏంటసలు ఇక్కడ ఇన్నున్నాయని చెప్పి తీస్తే అక్షయ పాత్రలో నుంచి వచ్చినట్టు వస్తూనే ఉన్నాయి బుక్స్. ఏంటి నేను నాకు తెలియకుండా ఇన్ని బుక్స్ కొంటున్నానా వీడికి అనిపించింది. సరేలే అని తీస్తుంటే కింద ఎన్ని స్లేట్ పెన్సిల్స్ అంటే అన్ని విరగ్గొట్టేసి పడేసాడనమాట. నేను లేవేమో అనుకుంటున్నా. బట్ చూస్తే కింద ఇన్నున్నాయి. సో, ఎవ్రీథింగ్ క్లీన్ చేసి మధ్యలో ఒక షెల్ఫ్ పెట్టి ఈ పైనున్న డ్రావర్స్‌ని మన షెల్ఫ్స్‌ని కూడా సర్దుతున్నా. ఇదొచ్చేసి జాయ్‌స్టిక్ అనమాట. టీవీ కనెక్ట్ చేసుకొని
మా 'హరి' అండ్ 'నందు', 'కృతి' తక్కువే అండి. 'హరి', 'నందు' చాలా ఆడుతా ఉంటారు గేమ్స్. సో, వాడికి అందకుండా కొన్ని కొన్ని కొంచెం కాస్ట్‌లీ థింగ్స్ అన్నీ పైన పెడుతూ ఉంటాననమాట. సో, అలా వాడి వాచ్ ఒకటి, ఆ వాచ్ చిన్న కారుంటుంది. సో, నేను దొరికినప్పుడైతే పెడతాను. చాలా బావుంటుంది. ఆ తర్వాత కొన్ని స్వీట్ మెమోరీస్. మేము ఈ ఇయర్ స్టార్టింగ్‌లో దుబాయ్ ట్రిప్ వెళ్ళాం కదా! అక్కడిలా శాండ్‌తో రాస్తారనమాట. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. సో, అదొకటి. ఎక్కడెక్కడైతే ప్లేసెస్‌కెళ్ళానో అక్కడి నుంచి ఒక చిన్న మెమరీ లాగా ఒక చిన్న గిఫ్ట్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఇది నాకు చాలా నచ్చింది. అండ్ అక్కడ కాస్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే చాలా చీప్‌గా దొరుకుతుందో వాటినే కొనుక్కొచ్చుకున్నాను. ఇది బుర్జ్ ఖలీఫా పైనకి వెళ్ళినప్పుడు అక్కడ ఇది చాలా తక్కువ దిరమ్స్ ఉంది. మినిమమ్ దిరమ్స్‌లో ఉందన్నమాట. తక్కువ అనడం కన్నా దిస్ ఇస్ ద మినిమమ్ అన్నమాట. సో, అలా తీసుకున్నాను. కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా తీసుకున్నాను. ఇవొచ్చి చార్మినార్‌లో వీటి లోపల నేమ్స్ రాసి పెడతారనమాట. 4 ఉండే పోయినసారి సర్దినప్పుడు పగిలిపోయిందొకటి. సో, ఈ 3 కూడా అక్కడ సరిపోతాయని చెప్పి అలా సర్దాను. అండ్ నెక్స్ట్ కింద సాయిబాబా విగ్రహం ఉంది కదా! దీనికి నాకు చాలా స్టోరీ ఉంది. ఈసారి ఎప్పుడైనా వేరే వీడియోస్‌లో ఆ స్టోరీ గురించి చెప్తాను. బాబా నాకెంత రిలేట్ అయ్యి ఉంటారు, ఎంత కనెక్ట్ అయ్యి ఉంటారు అని జెప్పి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే తీసామో అక్షయ పాత్రలోంచి తీసినట్టు బుక్స్ వాటన్నిటిలో పిల్లలు వాళ్ళకి ఏం కావాలనేది చెప్పి వాళ్ళనే కూర్చోబెడుతున్నారు. టాయ్స్ అవ్వనివ్వండి, బుక్స్ అవ్వనివ్వండి, ఏదైనా థింగ్స్ రిలేటెడ్ టు కిడ్స్ అన్నప్పుడు వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళకొక క్లారిటీ ఉంటుంది. ఇవున్నాయి, ఇవి లేవు అని. వాళ్ళు కాకుండా మనం సర్దామనుకోండి, మళ్ళీ వచ్చి అమ్మ కాపీ రైటింగ్ లేదు కొనిస్తావా? ఈ టైప్ ఆఫ్ బుక్ లేదు కొనిపిస్తావా? ఈ క్రేయాన్స్ లేవు కొనిపిస్తావా? సో, ఇయన్నీ పడతా ఉంటారనమాట. అందుకని చెప్పి ఈవెన్ నందు వాడికి అర్థమైనా, అర్థం అవ్వకపోయినా సరే క్లీనింగ్ అనేది లైఫ్‌లో ఒక పార్ట్. ఎవ్రీబడీ చేయాల్సిందే అన్నట్టు కూర్చోబెట్టాననమాట. వాడేదో తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాడు. బట్ ఎంజాయ్ చేశారు. వీళ్ళు చేసిన ఈ సో మచ్ ఆఫ్ వర్క్‌కి వాళ్ళకి ట్రీట్ లాగా బూస్ట్ తెచ్చుకొని తింటున్నారు. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. మనం ఇంకా చేతిలో పోసుకొని తినేవాళ్ళం. వీళ్ళు అట్‌లీస్ట్ కొంచెం స్పూన్ పెట్టుకొని తింటున్నారు. ఆ తర్వాత డ్రాస్ అన్నీ అయిపోయిన తర్వాత పైన టీవీ యూనిట్ ఏదైతే బాల్స్, కొన్ని సాఫ్ట్ టాయ్స్ అన్నున్నాయి గదా! అవి. అండ్ ఇటువైపొస్తే కాటన్ మొన్న అది నేను పెట్టిందిలెండి. ఆ బాక్స్‌లో ఏదైతే అవి ఒత్తులు చేయడానికని చెప్పి తెచ్చినటువంటి కాటన్. దాంతో ఒత్తులు చేసి అక్కడే ఉండిపోయింది. దాన్ని ఇంక దేవుడి గదిలో అలా సర్దేసి ఈ ఫైల్స్ అన్నీ కొన్నున్నాయి. హరికి రిలేటెడ్‌వి ఎవ్రీథింగ్. ఇంకా నేనసల టాల్ యూనిట్ పట్టుకోలే. సూన్ దాన్ని గూడా పట్టుకోవాలి. దాంట్లో మెడిసిన్స్ ఏంటి, ఎవ్రీడే యూజ్ చేసే కీస్ చాలా ఉంటాయి. ఇంక నేనంత టైమ్ స్పెండ్ చేయలేకపోయాను ఆ రోజు. బట్ సూన్ ఒక రోజైతే నేను సర్దుతాను. ఈ కింద డ్రాస్‌లో ఏం చేశానంటే పిల్లలిప్పుడు ప్రెజెంట్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కావాల్సిన డైలీ అన్ని బుక్స్ తీసుకెళ్లరు కదా! కొన్ని కొన్నే తీసుకెళ్తారనమాట. వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళు రూమ్ నుంచి రోజు సర్దుకోవడం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి, ఈ వీటితో అయితే ఫిల్ చేశాను. ఒకటి కృతికి, ఒకటి నందుకి, ఒక దాంట్లో స్టోరీ బుక్స్ అట్లా. ఇవి ఉంటాయి కాబట్టి టాయ్స్ పెట్టడానికి వీల్లేదు అనే క్లారిటీ అయితే ఇచ్చాను. సో, నందు ఇంక అక్కడ టాయ్స్ పెట్టాడు. నాకది చాలు. లేకపోతే అమ్మో! నందుని అంత హైపర్ ఉంటాడు. వాడిని పట్టుకోవడానికి కూడా కుదరదు. అండ్ బై ద వే నందన్ హెయిర్ స్టైల్ ఎలా అనిపిస్తుంది మీ అందరికి? వాడికి సూన్ ఒక గెటప్ అనుకుంటున్నాను. ఆ గెటప్‌తో ఫోటో షూట్ అయితే కంపల్సరీ ప్లాన్ చేసి మీకు సూన్ రిలీజ్ చేస్తాను. నాతో కనెక్ట్ అయ్యి ఉండండి. ఆ తర్వాత వాళ్ళ ఆ బుక్స్ సర్దే టైంలో నేను దేవుడి గదికి కొంచెం డెకరేట్ చేశాను. అండ్ ఫైనల్‌గా హాల్ వర్క్ అయిపోయిందంతే. ఇంకేమీ అవ్వలే. దీనికి తీసి, పెట్టి ఏ వస్తువుకి ఏదో అంటారు ప్రతి ఇంట్లో గూడా ప్రతి ఒక్క వస్తువుకి ఒక ప్లేస్ ఉంటుందనమాట. ఇప్పుడు మనకి మన ఇల్లులాగా ఆ ప్లేస్‌కి దాని ప్లేస్ అన్నట్టు ఉంటుంది. సో, అలా పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత హాయిగా కూర్చొని నాకు నేను సెల్ఫ్ ట్రీట్ లాగా టీ పెట్టుకొని తాగుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు